హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మోక్షిత్కి ఉగ్గు తయారు చేస్తున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బాదము, మినుములు, మినప్పాలు, బియ్యము, బాదం పప్పు, గోడంబి ఇవన్నీ కలిపెట్టేసి ఒక్కసారి మొత్తం ఒకదానికి వేసేసుకొని క్వాంటిటీతో మొత్తం ఇవన్నీ వచ్చేసి ఇలా అన్నీ వేసేయాలి. నేను శనగపప్పు వేయలేదు, కందిపప్పు మాత్రమే వేసాను. పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుందనేసి ఇవన్నీ కడిగి ఆరబెట్టేశాను ఫ్రెండ్స్. ఒక రోజంతా మార్నింగ్ కడిగి నానబెట్టేశాను. చూసారా, మొత్తం బాగా ఆరిపోయాక ఇవన్నీ అన్నీ ఒక బౌల్కి తీసుకున్నాను. తీసుకొని నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెట్టేసి ఇవన్నీ బాగా 45 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ నాకు వేయించడానికి. గోడంబి ఒక్కటి నానబెట్టలేదు. కొద్దిగా వాము, ఒక స్పూను జీలకర్ర ఇవి కూడా ఇందులో వేసేసి అన్నీ సిమ్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ అంటే 45 నిమిషాలు వేయించాను. దీనిలోని ఏదైనా ఎక్కడైనా పచ్చిగా ఉన్నా పోతుంది. ఇవి బాగా వేగాలన్నమాట. చిన్నపిల్లలు కదా, కడుపు నొప్పి రాకూడదు అనేసి ఇలా అన్నీ వేయించాను నీట్గా. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇవన్నీ బాగా. సెర్లాక్ పెట్టవచ్చు, కానీ ఇదే బలం కదా పిల్లలకి, అందుకే ఇది పెట్టేశాను నేను. అంతా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేగాక బాగా అన్నీ చల్లార్చుకొని మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా మిక్సీకి ఇలా వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఒకసారి వేసాను కొన్ని, మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నాను మిక్సీకి. అంతా జల్లైనా పట్టుకోవచ్చు, లేదా మిక్సీకి అయినా వేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.